అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపించినప్పుడు, పాలు లేనప్పుడు ఏ పిండితో అయినా ఇలా తయారు చేసుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎప్పుడూ తయారు చేయని విధంగా స్వీట్ తయారు చేయబోతున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు సేమియా తీసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కలర్ మారేంత వరకు సేమియా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 గ్లాసు నీళ్లు వేసి మరిగించుకోవాలి. 1 స్పూను శనగపిండి ఒక పాత్రలో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని దాన్ని కరిగించుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసి కలుపుకోవాలి. కొంచెం బెల్లం తీసుకొని తురుముకొని నీళ్ళతో కొంచెం పైనున్న డస్ట్ పోయేంత వరకు కడిగి కొన్ని నీళ్లు వేసి ఇందులో వేసుకోవాలి. జీడిపప్పులు, కిస్మిస్లు, బాదామ్స్, కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. యాలకుల పౌడరు వేసుకోవాలి. ఇది కొంచెం మరిగాక వేయించుకున్న సేమియా వేసుకొని ఇలా కలుపుకోవాలి. మనం షుగర్ వాడుకోవచ్చు లేదా బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇందులో మన ఇంట్లో ఏ పిండి ఉన్నా కూడా 1 స్పూన్ వేసుకుంటే ఇలా చిక్కగా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక ఇలా సర్వ్ చేసుకోవడమే. చక్కగా వేడివేడిగా తింటూ ఉంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు తిననంత టేస్ట్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం కొబ్బరిని సన్నగా తురుముకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాలు అంటే ఇష్టపడని వాళ్ళ కోసం కూడా ఇలా తయారు చేసి పెట్టచ్చు. పాలు ఇంట్లో లేనప్పుడు కూడా ఇలా తయారు చేసుకొని తినవచ్చు.